తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీరు సంచలనంగా మారుతోంది. త్వరలో ఆమె సొంత పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం జోరందుకున్న వేళ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారామె. తనపై కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, తనపై కుట్రలు చేస్తున్నది ఎవరో కూడా తనకు తెలుసని, సమయం వచ్చినప్పుడు అన్నీ బయటపడతానంటూ హాట్ కామెంట్స్ చేశారు. తాను పార్టీ బలోపేతం కోసమే పనిచేస్తున్నానని స్పష్టం చేశారు. 47 నియోజకవర్గాల పర్యటనలో వచ్చిన అభిప్రాయాలనే తాను చెప్తున్నానని, ప్రస్తుత పరిస్థితుల ఆధారంగానే సామాజిక తెలంగాణ అంశాన్ని ప్రస్తావించానన్నారు. పార్టీపై ప్రజల్లో రోజురోజుకు నమ్మకం పెరుగుతోందని, ఈ సమయంలో నాపై ఈ రకమైన దుష్ప్రచారం సరికాదంటున్నారామె. తాను 6 నెలలు జైల్లో చాలా ఇబ్బందులు పడ్డానని, ఇంకా నన్ను కష్టపెడతారని ఆవేదన వ్యక్తం చేశారు కవిత. తనను రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తానని ఘాటుగా రియాక్ట్ అయిన ఆమె తనపై జరుగుతున్న దుష్ప్రచారం విషయంలో పార్టీ స్పందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నప్పటికీ సామాజిక తెలంగాణ సాధించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు కవిత. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా బీఆర్ఎస్ పై విమర్శలకు కారణమయ్యాయి. ఈ రాష్ట్రంలో గత 10 ఏళ్లు అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ఏనని ప్రత్యర్థులు విమర్శలు గుప్పించారు. దీంతో కవిత తీరు సొంత పార్టీ పరిపాలన, అందులోనూ తండ్రి సీఎంగా ఉన్నప్పటి ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపేలా ఉందని, కవిత వైఖరి చూస్తే బీఆర్ఎస్ను వీడి సొంత పార్టీని స్థాపించే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ క్రమంలో తనపై జరుగుతున్న ప్రచారంపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను రెచ్చగొట్టొద్దని, అలా చేస్తే తాను మరింత గట్టిగా స్పందిస్తానని చెప్పడం వెనుక బీఆర్ఎస్లో ఏం జరుగుతోందనే చర్చ ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. నిజానికి గత కొంతకాలంగా కేసీఆర్ కుటుంబంలో విభేదాలున్నాయనే ప్రచారం గుప్పుమంటోంది. కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావు మధ్య పొరపచ్చాలొచ్చాయని గత నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ముందే అవి మరింత తీవ్రతరం కావడంతో వీరి మధ్య అంతర్గత పోరు మొదలైందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో జరుగుతోంది. ఈ క్రమంలోనే సొంత పార్టీ ఇబ్బంది పడేలా కవిత వ్యాఖ్యలు చేశారనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో తాజాగా తనను రెచ్చగొట్టొద్దని కవిత చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారు, అసలు కారు పార్టీలో ఏం జరుగుతోంది అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఈ పరిణామాలు బీఆర్ఎస్ లో అంతర్గత కలహాలకు సంకేతాలనే గుసగుసలకు తావిస్తున్నాయి. అయితే కవిత వ్యాఖ్యలు ఇప్పుడు గులాబీ పార్టీలో కాకరేపుతున్నాయి. కారు పార్టీలో కుంపటి రాజుకుందా? కవితకు పొగబెడుతోంది ఎవరు? ఆమెపై దుష్ప్రచారం చేస్తోంది ఎవరు? కవితను సైడ్ చేస్తే ఎవరికి లాభం? కవిత ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? ఇలా అనేక పాయింట్లపై పొలిటికల్ డిబేట్ నడుస్తోంది. ఇదిలా ఉంటే జైలు నుంచి వచ్చాక కవిత ఒంటరి పోరాటం మొదలుపెట్టారు. గులాబీ జెండా నీడన కాకుండా తన తెలంగాణ జాగృతి గొడుగు కింద రాజకీయాలు చేస్తున్నారు. అసెంబ్లీలో మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహ ఏర్పాటు కోసం పెద్ద స్థాయిలో ఆందోళన చేస్తున్నారు. బీసీ వాయిస్ను వినిపిస్తున్నారు. అయితే కవిత చేస్తున్న ప్రతి నినాదం బీఆర్ఎస్ను ఇబ్బంది పెట్టేదేనంటున్నారు. గులాబీ పార్టీకి వ్యతిరేకంగా ఆమె అడుగులు వేస్తున్నారని, ఈ పరిణామాలు కల్వకుంట్ల కుటుంబంలో చీలిక వచ్చిందనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయని, కేసీఆర్ ఫ్యామిలీలో కుమ్ములాటలున్నాయంటూ పెద్ద ఎత్తునైతే ప్రచారం జరుగుతోంది. కవిత తన సొంత ఎజెండాతో రాజకీయం చేస్తున్నారని అంటున్నారు. కేటీఆర్, హరీష్ రావులతో వేదిక పంచుకోకుండా జాగృతి జెండాతోనే ప్రజల్లోకి వెళ్లడాన్ని ఎలా చూడాలి? అన్నా చెల్లెలి మధ్య పొలిటికల్ వార్ నిజమేనా అన్న టాక్ నడుస్తోంది. కేసీఆర్ తర్వాత కేటీఆర్ నెక్స్ట్ బాస్ అనే మెసేజ్ను పార్టీ క్యాడర్కు బలంగా చాటారు గులాబీ దళపతి. ముందు హరీష్ రావు అనుకున్న కేటీఆర్నే తెరపైకి తీసుకొచ్చారు. దీంతో హరీష్ రావు అసంతృప్తితో ఉన్నారని, పార్టీని వీడుతారని అనుకున్నా అది జరగలేదు. కేసీఆర్, కేటీఆర్తో సర్దుకుపోతూ పార్టీలోనే కొనసాగుతున్నారాయన. కానీ కవిత మాత్రం అన్నతో పోటాపోటీగా సై అంటున్నారు. లిక్కర్ కేసులో జైలుకి వెళ్ళొచ్చాక మరింత యాక్టివ్ అయ్యారు. అయితే పార్టీ తరపున కాకుండా సొంతంగా ఎదిగే ప్రయత్నం గట్టిగానే చేస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే బీసీ నినాదం ఎత్తుకోవడం, పూలే విగ్రహం ఏర్పాటు, సామాజిక తెలంగాణ స్లోగన్తో పక్కా యాంటీ బీఆర్ఎస్ పాలిటిక్స్ చేస్తున్నారనే వాదనైతే ఉంది. ఇదే సమయంలో గులాబీ పార్టీలో కవితకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోంది. ఆమె మీటింగ్స్కు, ధర్నాలకు గులాబీ శ్రేణులెవరూ వెళ్లకుండా పార్టీ పెద్ద కట్టడి చేశారనే యోచనలో ఉన్న కవిత గులాబీ అండా, దండ, జెండా లేకుండానే నెగ్గుకు రావాలని, సొంతంగా ఎదగాలని ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే పార్టీలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు కవిత. 6 నెలలు జైల్లో ఉన్నది సరిపోదా, ఇంకా నన్ను కష్టపెడతారా, రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తా అంటూ పార్టీకే వార్నింగ్ ఇచ్చారని, పరోక్షంగా కేటీఆర్కే సవాల్ విసిరినట్టుగా ఉందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో కవిత ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారో, ఎవరికి వార్నింగ్ ఇచ్చారోనన్నది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.